వెల్కమ్ టు ఎన్హెచ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ వీడియోలో మనం తక్కువ రిస్క్తో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అప్లై చేయడానికి మనకి పెద్దగా ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో అండ్ ఇన్వెస్ట్మెంట్లో బిగినర్స్ కూడా ఈ స్ట్రాటజీ అప్లై చేసి మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. ఆ స్ట్రాటజీ పేరే నిఫ్టీ 50 ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అసలు ఏమిటి ఈ నిఫ్టీ 50 ఇండెక్స్? దాని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ నిఫ్టీ 50 అనేది ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని రిప్లికేట్ చేస్తుంది. అంటే ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మరియు వాటి గ్రోత్ పరంగా ఉన్న టాప్ 50 కంపెనీస్ ఈ నిఫ్టీ 50లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ, హెచ్యుఎల్, ఎస్బీఐ లాంటి టాప్ 50 దిగ్గజ కంపెనీలు. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షల కోట్లలో ఉంటుంది. అలాంటి కంపెనీలు ఈ నిఫ్టీ 50లో ఉంటాయి. అండ్ సెబీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ లేని, మంచి గ్రోత్ లేని కంపెనీలని ఈ నిఫ్టీ 50 నుంచి తీసేస్తారు. మంచి గ్రోత్ ఉన్న కంపెనీలని ఇందులో యాడ్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అదే మనం ఒక ఇండివిజువల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ స్టాక్ పెర్ఫార్మెన్స్ గురించి మనం చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్, వాటి రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇంత బాగా చూసుకున్నా కూడా ఏదైనా ఒక న్యూస్ తోటి ఆ స్టాక్ పడిపోవచ్చు. మళ్ళీ రికవరీ కావడానికి ఎంతసేపు పడుతుంది, అసలు రికవరీ అవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ పాస్ట్ హిస్టరీ చూసుకుంటే, అరౌండ్ 25 years బ్యాక్ హిస్టరీ చూసుకుంటే, ఎప్పుడైతే నిఫ్టీ 50 పడిందో కొంచెం టైం తీసుకొని మళ్ళీ అంతే వాల్యూమ్లో బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా దాని హిస్టరీ ఒకసారి గమనిస్తే మనం మార్కెట్ పడినప్పుడల్లా కొంత సమయం తీసుకొని మళ్ళీ అంతే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీని పాస్ట్ హిస్టరీ వల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇందులో చాలా తక్కువ రిస్క్ ఉంది. ఒకవేళ మార్కెట్ పడిపోయినా మళ్ళీ పెరుగుతుందనే గ్యారంటీ ఈ నిఫ్టీ 50లో ఉంది. ఇండివిజువల్ స్టాక్స్లో అలాంటి గ్యారంటీ మనం తీసుకోలేము. ఎందుకంటే నిఫ్టీ 50 గ్రోత్ అనేది మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ని కూడా రెప్లికేట్ చేస్తుంది. అది ఇండియా ఎకనామిక్ గ్రోత్ అయిందంటే అందులో ఈ నిఫ్టీ 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్లో కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైనా నిఫ్టీ 50 జీరో అవుతుంది అంటే దాని అర్థం ఇండియా ఎకనామీ కూడా జీరో అవుతుందనే. అలాంటి సందర్భం ఎప్పుడైనా వస్తుందా? దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇండియా ఎకనామీ జీరో అవుతున్న సందర్భంలో మన ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ అయ్యి దాని తగ్గట్టు నెసరీ యాక్షన్స్ తీసుకుంటాయి. సో ఇండియా ఎకనామీ మీద ఎవరికైతే గట్టి నమ్మకం ఉందో దాని గ్రోత్ మీద, వాళ్ళందరూ నిరభ్యంతరంగా ఈ నిఫ్టీ 50లో ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం 3 మెథడ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ 50 గ్రూప్లో ఉన్న ఈ 50 కంపెనీస్లో ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు షేర్లు కొనడం ద్వారా. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈటీఎఫ్స్, అంటే ఇండెక్స్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అందులో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. థర్డ్ ఇన్వెస్ట్ మెథడ్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ నిఫ్టీ 50 కంపెనీస్లో ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని.
ప్రతి ఒక్క కంపెనీని మనం ట్రాక్ చేయడం, వాటి రిజల్ట్ ట్రాక్ చేయడం, వాటి పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకోసమే ఈ స్ట్రాటజీలో ఈ ఫస్ట్ మెథడ్ని తీసేద్దాం. మిగిలిన 2 ఆప్షన్స్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్, ఈ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈటీఎఫ్స్ అంటే ఈటీఎఫ్స్ లైవ్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే లైవ్ మార్కెట్లో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయొచ్చు త్రూ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అదే మ్యూచువల్ ఫండ్లో ఆ డే ఎండ్లో కానీ మనకి యూనిట్స్ అలాట్ కావు. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ గురించి మనం ఒక సపరేట్ వీడియోలో మనం వీటి డిఫరెన్స్ గురించి ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈటీఎఫ్స్లో ఎక్స్పెన్స్ రేషియోస్ అంటే ఛార్జెస్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటాయి, చాలా నెగ్లిజిబుల్ ఆ ఛార్జెస్. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఈ స్ట్రాటజీ మనకి వర్కౌట్ అవుతుంది. అసలు ఈ స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి? నిఫ్టీ 50 ఇండెక్స్ పడిపోతున్నప్పుడల్లా 1% పడిపోతున్నప్పుడల్లా మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎట్ ప్రజెంట్ నిఫ్టీ 50 ఇండెక్స్ 24,000 పాయింట్స్లో ఉంది అనుకుంటే, అది ఏ రోజైతే 1% అంటే 240 పాయింట్స్, లేకపోతే రౌండ్ ఫిగర్లో 200 పాయింట్స్, అయితే 200 పాయింట్స్ ఆర్ 1%, ఏ రోజైతే పడిపోతుందో ఆ రోజు మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. సే 1,000 రూపీస్ ఆర్ 2,000 రూపీస్. బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నిఫ్టీలో చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్రతిరోజు పడిపోతుంటే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయండి, తప్పేం లేదు. మన దగ్గర డబ్బులు ఉంటే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర 10,000 ఉన్నాయనుకుంటే ఈరోజు 200 పడింది, రేపు 200 పడింది, ఎల్లుండి 200 పడింది, ఇన్వెస్ట్ చేయండి. 500 రూపాయలు ఆర్ 1000 రూపాయలు అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మార్కెట్ ఒకసారి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు దాని రిటర్న్ లాభాల్లో మనకి ఆ తేడా కనబడుతుంది అనమాట. కానీ ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు 200 పాయింట్స్ పడడం అనేది అది ప్రతిరోజు కామన్. కానీ మార్కెట్ అప్ ట్రెండ్లో కానీ లేకపోతే కన్సాలిడేటెడ్ మోడ్లో కానీ, కన్సాలిడేటెడ్ మోడ్ అంటే అది ఎటు కదలకుండా ఒకరోజు పెరుగుతుందో రోజు తగ్గుతుంది, ఆ కన్సాలిడేట్ మోడల్లో, లేకపోతే అప్ ట్రెండ్లో ఉంటే 200 పాయింట్లు పడే సందర్భాలు, వాటి క్యాచ్ చేసే సందర్భాలు మనకి దొరకవు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలా స్ట్రాటజీ అప్లై చేయాలి? అప్పుడు ఆల్టర్నేట్గా మనం ఇంకొక మెథడ్లో ఈ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. మార్కెట్ ఒకటే రోజు 200 పాయింట్లు పడలేదు, ఒకరోజు 70 పాయింట్స్ పడింది, సెకండ్ డే 50 పాయింట్స్ పడింది. 70 + 50 120 పాయింట్స్, అంటే 200 పాయింట్స్ కంటే తక్కువ. సెకండ్ డే ఇన్వెస్ట్ చేయకండి. థర్డ్ డే 100 పాయింట్స్ పడింది. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ 3 డేస్ కలిపితే 200 పాయింట్స్ దాటింది. సో మీరు థర్డ్ డే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీరు మళ్ళీ నెక్స్ట్ 4th డే కోసం వెయిట్ చేయకండి. ఎప్పుడైతే 200 పాయింట్స్ డౌన్ అయిందో అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మీరు 4th డే కోసం వెయిట్ చేస్తే, అంటే నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తే ఇంకా పడుతుందని, అప్పుడు సడన్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మీకు ఇన్వెస్ట్ చేసే అవకాశం రాకపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతిసారి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్, మన లైఫ్ లాంగ్లో జరిగే ప్రాసెస్ ఇది. సో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పోకపోతే మళ్ళీ రాదనే అలాంటి సందర్భం లేదనమాట ఇక్కడ నిఫ్టీలో. అందుకోసమే మనం ఓపికగా వెయిట్ చేస్తూ ఉండాలి. ఏ రోజైతే 200 పాయింట్లు పడిందో ఒక్క రోజులో పడితే ఆ ఒక్కరోజు, లేకపోతే 2-3 రోజుల గ్యాప్ తర్వాత 200 పాయింట్లు పడిందో దానికోసం వెయిట్ చేసి అప్పుడు మనం మెల్లగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మార్కెట్ పెరిగిన రోజు కానీ, లేకపోతే 200 పాయింట్ల కంటే తక్కువ పడిన రోజు కానీ ఏ రోజు ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ స్ట్రిక్ట్గా ఫాలో కండి. ఒక్కసారి మార్కెట్ అప్ ట్రెండ్లోకి మూవ్ అయ్యి కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీ నుంచి బయటకు వచ్చి అమ్ముకుంటే
మంచి లాభాలని మనం చూసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అప్లై చేయడానికి మనకి కావాల్సిన ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, వాటి పేర్లు ఏంటి అవి కూడా తెలుసుకుందాం ఒకసారి. ఈటీఎఫ్స్లో మోస్ట్ పాపులర్ ఈటీఎఫ్ నిఫ్టీ బీస్. నిప్పాన్ ఇండియా వాళ్ళు మేనేజ్ చేసే నిఫ్టీ బీస్, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే బీస్ నిఫ్టీ ఐ అని ఐసిఐసిఐ వాళ్ళు మేనేజ్ చేసే ఈటీఎఫ్. ఏ ఈటీఎఫ్ అయినా పర్వాలేదు, నిఫ్టీ 50 ఇండెక్స్ని రెప్లికేట్ చేసే ఏ ఈటీఎఫ్ అయినా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటి ఛార్జెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే నిప్పాన్ ఇండియా నిఫ్టీ 50 ప్లాన్, లేకపోతే యూటీఐ నిఫ్టీ 50 ప్లాన్, ఇలా ఈటీఎఫ్లో కానీ ఇండెక్స్లో కానీ నిఫ్టీ 50 ఇండెక్స్ రిలేటెడ్ ఏ ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పేషెన్స్. 200 పాయింట్స్ పడడం కోసం వెయిట్ చేయాలి, తొందరపడొద్దు, అవకాశం పోతుందని బాధపడద్దు. మనకి ఫండమెంటల్ రీసెర్చ్తో పని లేదు, టెక్నికల్ రీసెర్చ్తో అసలే పని లేదు. ఓన్లీ 200 పాయింట్స్ పడుతుంది, దానికోసమే వెయిట్ చేయాలి. అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు. బట్ పెరిగిన రోజు అసలు కొనకూడదు. 200 పాయింట్స్ కన్నా తక్కువ పడినా కొనకూడదు. అలా కంటిన్యూగా పడుతూ ఉంటే 200 పాయింట్స్ సమ్ అవుతే అక్కడ మనం మళ్ళీ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి మూవ్ అయినప్పుడు, మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు మనకు గట్టి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ స్ట్రాటజీ మీద మీ అభిప్రాయాలను ఈ కింద కామెంట్స్లో మీరు తప్పకుండా తెలియజేయండి. నేను కూడా తప్పకుండా మీ అభిప్రాయాలకి, మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వచ్చేసారి ఇంకొక మంచి టాపిక్ మీద ఒక వీడియో మీకు ముందు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.